హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే చెప్పింది. పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా 17వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా నేరుగా ఇంకా జమ కాని జిల్లాలకైతే డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది. మొదటగా ఈ రైతుల ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది. ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఏ జిల్లాలకు అనేది కూడా అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు, ఎలా చేస్తే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది, పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ 17వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా మొదటగా ఎవరైతే రైతులు సకాలంలో ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారో వారి ఖాతాలో మాత్రమే 2,000 రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరుగుతుంది. అలాగే 16 విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతుంది. అంటే ఈ డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది. చాలామంది రైతులు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకుంటేనే మీ యొక్క ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే పీఎం కిసాన్ యాప్ అనేది కూడా ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని ఈకేవైసీ చేయండి. లేదంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలను సంప్రదించినట్లయితే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి ఒక్క రైతుకి కూడా కంప్లీట్ చేయిస్తారు. ఎందుకంటే అలా చేసుకున్న రైతుల ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా 17వ విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.